ఎలా ఉన్నారు? అండ్ నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ రోజు అయితే నేను హైదరాబాద్లో ఉన్న ఐకియా స్టోర్కి అయితే వచ్చాను. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఈ ఐకియాకి. అండ్ ఇప్పుడు రాబోతుంది అయితే క్రిస్మస్ కాబట్టి ఇలా డెకరేషన్ అయితే చేశారు. చాలా బాగుంది. అండ్ చాలా మంది ఇక్కడ కూర్చొని ఫొటోస్ కూడా దిగుతున్నారు. అండ్ నేను కివి కూడా దిగాము ఫొటోస్. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్. అండ్ ఎంట్రన్స్ ఇలా బాగుంది, చాలా నచ్చింది అనమాట. ఫస్ట్ అయితే మేము పైకి వెళ్ళిపోయాము. ఫస్ట్ ఫ్లోర్కి అలా వెళ్ళిపోయి ఫస్ట్ ఫుడ్ ఏం తినలేదనమాట. మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చాము. ఇంకా ఫస్ట్ అయితే ఫుడ్ తినేసి షాపింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫుడ్ దగ్గరకు వచ్చేసి ఫుడ్ ఆర్డర్ చేసాము. అండ్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఫుడ్ తిన్నాక షాపింగ్ స్టార్ట్ చేసాము. ఇక్కడ మా ఫుడ్ వచ్చిన తర్వాత నాకైతే ఏం నచ్చలేదన్నమాట. ఫుడ్ నార్మల్గానే అనిపించింది. నార్మల్ మనం రెగ్యులర్గా ఆర్డర్ చేసుకునే బిర్యానీస్ కంటే కూడా ఇక్కడ అంతేం నచ్చలేదు నాకు. అండ్ కొంచెం కూడా స్పైసీ లేదు, చాలా స్వీట్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ కొంచెం తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము షాపింగ్కి. అండ్ నేను చాలా వరకు విన్నంత వరకు అయితే ఐకియాలో ఫర్నిచర్ అవి చాలా బాగుంటాయి అని చెప్పేసి, కానీ నిజంగానే నేను చూశాను ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఫర్నిచర్. ఎవరైనా కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ ఫర్నిచర్ కానీ హోమ్ థింగ్స్, హోమ్ ఐటమ్స్, డెకర్ ఐటమ్స్ మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ మేము పిల్లోస్ అనమాట, పిల్లో కవర్స్ అనమాట, ఇవి బాగున్నాయి అని చెప్పేసి చూసాము. అండ్ ఈచ్ వన్ 150 రూపీస్ అనమాట. అండ్ 199 అయితే డిస్కౌంట్ 150 రూపీస్ అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్రతిదీ చాలా మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. అండ్ ఇక్కడ మనం తీసుకోకపోవడం తర్వాత సంగతి, కానీ ఇక్కడ చాలా వరకు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎవ్రీథింగ్ మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. సోఫా సెట్ కానీ బెడ్ కానీ తీసుకున్నప్పుడు మనం ఒకటికి 10 సార్లు టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఐటమ్ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి జస్ట్ ఇట్లా డెకరేషన్ చేశారు. ఇప్పుడు కిచెన్ అనుకోండి, కిచెన్ పక్కన ఇట్లా బ్రషెస్ కానీ సంథింగ్ ఏమన్నా ఉంటాయి కదా యూజ్ చేసుకునేవి, అవన్నీ ఇలా పెట్టేసి మన ఇంట్లో ఎలా డెకరేట్ చేసుకుంటామో సేమ్ అక్కడ కూడా వాళ్ళు అలానే పెట్టి చూపించారనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్న బౌల్ ఉంది కదా, అది చాలా బాగుందనమాట, చాలా మంచి క్వాలిటీ ఉంది. ప్రైస్ కూడా 4000 అలా ఉంది. అండ్ ఇది ఇక్కడ వైట్ బౌల్ ఉంది కదా, అదేమో 100 రూపీస్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవి డిస్పెన్సర్స్ అనమాట, ఇవి 2 కలిపి 200. ఇవైతే ప్లాస్టిక్వి. అండ్ నెక్స్ట్ మనకి గ్లాస్వి కూడా ఉంటాయి అన్నమాట, అవి కూడా నేను ఈ వీడియోలో చూపించాను, క్లియర్గా చూడండి. అండ్ ఇదైతే ఇక్కడ ఫర్నిచర్ ఉంది కదా, ఫర్నిచర్ అనమాట. ఇక్కడ కిచెన్లో ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ప్రైస్ ఎంతో నేను చూడలేదు. నెక్స్ట్ ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా క్వాలిటీ ఉన్నాయి. అండ్ చాలా మోడల్స్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ కంటైనర్స్ అనమాట. ఇవి ఈచ్ వన్ 200. ఇవి గ్లాస్వి. ఇందులో చాలా సైజెస్ కూడా ఉన్నాయి, చిన్నవి పెద్దవి అని చెప్పేసి. చాలా అంటే చాలా వెయిట్ కూడా ఉన్నాయి. ఇవి చిన్న చిన్న గ్లాస్ జార్స్, ఇవి చాలా ప్రైస్ ఉన్నాయి అన్నమాట. క్వాలిటీ కూడా అలానే ఉంది. అండ్ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. మనకి ఏమన్నా కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు కానీ అట్లా ఏమైనా కావాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి చాలా ఐటమ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇవి జస్ట్ డెకరేషన్ ఐటమ్స్. ఆ కింద జార్ ఉంది కదా, అది వచ్చేసి 1000 రూపీస్. అండ్ చెట్టు వచ్చేసి 300 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ లివింగ్ రూమ్, ఇది హాల్ అనమాట. హాల్లో ఇలా మంచిగా డెకరేషన్ చేసి పెట్టేశారు. అండ్ ప్రతి దానిపైన ప్రైస్ ఉంది. నేను కొన్ని క్లియర్గా చూడలేదు, కొన్ని క్లియర్గా చూశాను. ఇది సోఫా సెట్ అనమాట, 70,000 దాకా ఉంది ఇది. అండ్ చూసాము, ప్రతి ఒక్కటి చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ అయితే చేశారు. మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి చాలా మంది జనాలు అయితే వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మేము లాంతర్ చూసాము, చాలా బాగుంది. ఇది క్వాలిటీ మస్తు ఉంది, అసలు నాకు బాగా నచ్చింది. తీసుకుందాం అనుకున్నాం కానీ ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇది తీసుకోలేదు మేము. ఇది లాంతర్ ఒకటి వచ్చేసి 600 దాకా ఉంది ప్రైస్. నెక్స్ట్ ఇక్కడ సోఫా సెట్స్ చాలా అంటే చాలా మోడల్స్, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ మేము చాలా వరకు కవర్ చేసాము, ఇంకా చాలా ఉంది చూసేది కూడా. బట్ మేము పిల్లలతో వెళ్ళాం కాబట్టి కొంచెం సేపు వరకు చూసేసి రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ ఇక్కడ డెకరేట్ చేసుకోవడానికి చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే 450 రూపీస్ అనమాట సెట్. ఇక్కడ బెడ్ ఉంది కదా, ఈ బెడ్ కూడా అంతా 80,000 దాకా ఉందనుకుంటా. అండ్ ఈ చిన్న ఐటెం చూడండి ఎంత ప్రైస్ ఉందో, 200 రూపీస్ అంట. అండ్ ప్రతి ఒక్కటి దేని ప్రైస్ దానికే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి చైర్స్ కూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయో, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇట్లా చాలా చాలా మోడల్స్ చూడాలనుకున్నప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తే మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సేమ్ కాకుండా ఇట్లా డిఫరెంట్గా యూనిక్గా తీసుకోవాలనుకున్నప్పుడు
మాత్రం కంపల్సరీ ఇలాంటి ప్లేస్కే రావాలి. ఎందుకంటే ఇక్కడున్న వెరైటీస్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక్కదానికొకటి సంబంధం లేకుండా దేని స్పెషల్ దానికే ఉందన్నమాట. చూస్తూనే ఉన్నాము, ఇంకా వస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్స్ అనమాట. 90 రూపీస్ నుంచి ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్ అయితే. చిన్నవి పెద్దవి అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూస్తుంది అయితే లివింగ్ రూమ్ అనమాట. లివింగ్ రూమ్ ఇలా ఉండాలని చెప్పేసి ఇట్లా సెట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్ విత్ పాట్ 499 రూపీస్. అండ్ ఇక్కడ ర్యాక్స్ వచ్చేసి 11,000 అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉండే. ఇదేమో 1,700. అండ్ చాలా మోడల్స్. ఇవేమో బాస్కెట్స్ 90 రూపీస్ ఎంతో ఉన్నాయి ప్రైస్ అయితే. లాంతర్స్ 2,500 ఉన్నాయి ప్రైస్. అండ్ ఈ బాస్కెట్స్ వచ్చేసి 200 రూపీస్ అనమాట ఈచ్ వన్. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ స్పూన్స్ పెట్టుకుంటాం కదా, ఇవి ఈచ్ వన్ 99 రూపీస్. బాగున్నాయి అనమాట ఇవి క్వాలిటీ అయితే. అండ్ ఇక్కడ చాలా మంచి ఇంటీరియర్ అయితే ఉంది. కొంచెం ఓపిక్గా తిరిగి చూసుకుంటే చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి మనం ఇక్కడ ఇంటీరియర్ తీసుకోవచ్చు. అండ్ చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నవి ఉన్నాయి, చాలా తక్కువ ప్రైస్ ఉన్నవి కూడా ఉన్నాయి. కొంచెం ఓపిక్గా చూసుకోవాలన్నమాట. ఇక్కడ జార్స్ వచ్చేసి 350 రూపీస్ ఉండే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏమైనా సరే తీసుకోకుండా అసలు వెళ్ళలేరనమాట. నెక్స్ట్ ఇవి మనం ఏమైనా స్టోర్ చేసుకోవడానికి బాక్సెస్ 350 రూపీస్ అనమాట ఈచ్ వన్. ఈ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి. అన్నీ నిజంగా చాలా బాగున్నాయి. అందుకే ప్రతిసారి బాగున్నాయి అనేసి చెప్తున్నాను. అండ్ ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. నెక్స్ట్ ఇది ఫోల్డబుల్ స్టూల్ అనమాట. 1000 రూపీస్ ఉంది. ఇది క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ స్టూల్స్లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ప్రైస్ని బట్టి అనమాట. ఈ ఫోల్డబుల్ స్టూల్స్ అయితే బాగా నచ్చాయి నాకు. అండ్ ఇక్కడ స్టూల్స్ అయినా చైర్స్ అయినా ప్రతి ఒక్క దాంట్లో ఎన్నెన్ని వెరైటీస్ ఎన్నెన్ని మోడల్స్ ఉన్నాయో. తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ డైనింగ్ ఏరియా చూడండి ఎంత బాగుందో అసలు. అండ్ 10% ఆఫర్ అనమాట. అంటే ప్రతి ఒక్కదానికి లేదు ఆఫర్, కొన్నిటికైతే ఉంది 10% ఆఫర్ అని చెప్పేసి.
అయితే ఇది అడ్జస్టబుల్ టేబుల్ అనమాట. ఇది మన హైట్కి తగ్గట్టు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ అయితే 50,000 ఉంది. సో ఇలాంటి ఐటమ్స్ అయితే మనం చాలా చాలా తక్కువ ప్లేసెస్లో చూస్తుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ టేబుల్స్ అనమాట. ల్యాప్టాప్ టేబుల్స్ అలా ఉంటాయి కదా, అండ్ ల్యాప్టాప్ చైర్స్ అండ్ బీన్ బ్యాగ్స్, ఇంకా ఒక్కొక్క టైప్లో చాలా చాలా వెరైటీస్ మోడల్స్ చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ప్రైస్ రేంజ్ కూడా చాలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము కిచెన్ చూసామన్నమాట. ఇదైతే చాలా నచ్చింది నాకు. ఇది గ్యాస్ స్టవ్ వచ్చేసి 13,000 అనమాట. అండ్ కొన్ని ఐటమ్స్ అయితే మస్తు కాస్ట్ కూడా ఉన్నాయి. ఈ కిచెన్ అయితే నాకు బాగా నచ్చిందని చెప్పేసి ఇది పర్టికులర్గా వీడియో తీశాను. అండ్ ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి కూడా ప్రైస్ ట్యాగ్ ఉంటుంది అనమాట. అండ్ వాచ్ వచ్చేసి 350 రూపీస్. అండ్ ప్రతి దానికి ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు కిచెన్ ఉంటే మనకి ఏ ఐటమ్ ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అంటే మనం చూసుకొని మరీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ 4 ప్యాక్ అనమాట. కంటైనర్స్ 4 వచ్చేసి 450 రూపీస్ అనమాట. ఇది చాలా మంచిగానే అనిపించింది. అండ్ ఇవన్నీ గ్లాస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి టూత్ బ్రష్ స్టాండ్ లెక్క ఉన్నాయి, 250 రూపీస్ అట్లున్నాయి. ఇవేమో 300 ఏమో ఉన్నాయి. బాగానే ఉన్నాయి క్వాలిటీ వైజ్. నెక్స్ట్ ఇక్కడ ఇవి చపాతీ కర్ర పూరి అవి ఉంటాయి కదా, అవి పెట్టుకునేవి. ఇవి ఫస్ట్ చూసినప్పుడు ఏంటనేది అర్థం కాలేదు నాకు. అండ్ నాన్ స్టిక్ స్పూన్స్ అనమాట. ఇవి అయితే 90 రూపీస్ ఉండే. బాగానే ఉంది, ఇది బెటర్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఇక్కడ ప్లేట్స్ వాష్ చేసినాక వాటర్ ఇట్లా పోకుండా ఉండేవి స్టాండ్ ఉంది కదా, ఇది 1100 అనమాట. బాగానే ఉంది, మంచిగా ఉంది. అంటే మన ఇంట్లో మన ఏరియాని బట్టి మనం ఇవన్నీ తీసుకోవచ్చు. ఇది ఐస్ క్రీమ్స్ తయారు చేసేది 90 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ 600కి అవి బౌల్స్ అనమాట. అండ్ ఇక్కడ కంప్లీట్ ఈ సెట్ అంతా 68,000 ఉండే. మాకు ఇవి కూడా ఏది చూస్తే అది కావాలని చెప్పేసి అన్నీ తీస్తుంది. ఇవి చిన్న గ్లాసెస్ 200 రూపీస్ అనమాట ఈచ్ వన్. ఇది వచ్చేసి కిడ్స్ బాత్రూమ్ సెట్ అనమాట, 16,000 ఉంది. నెక్స్ట్ ఇక్కడ సెట్ అనమాట. ఈ సెట్ తీసుకుంటే ఇంత ప్రైస్ అని కూడా ఉందన్నమాట. అట్లా కూడా తీసుకోవచ్చు. అట్లా ఏమైనా డిస్కౌంట్ ఉంటుందేమో నాకు తెలియదు. బట్ నార్మల్గా ఇదేమో డిస్పెన్సర్ 69 రూపీస్ ఉండే. ఇది నేను ఫస్ట్ చూసి ప్లాస్టిక్ అనుకున్నా, బట్ ఇది ప్లాస్టిక్ కాదనమాట, గ్లాస్ది. మా పిల్లలు పడేస్తారని చెప్పేసి నేను తీసుకోలేదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ బెడ్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. 6x6, 4x6 అండ్ దివానా కాట్, ఇంకా పరుపులు అన్నీ, పిల్లో కవర్స్, బెడ్షీట్స్, డోర్ కర్టన్స్, మ్యాట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అనమాట. మనం మంచిగా ప్రైస్ చూసుకొని మనకి ఏది సెట్ అయితే అది తీసుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మనం కొంచెం ఓపిక్గా తిరిగి చూసుకోవచ్చు. నెక్స్ట్ మేము ఇక్కడ ఒక బెడ్షీట్ కోసం చూసాము. అండ్ అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి అనమాట బెడ్షీట్స్. అవన్నీ ఎక్కడ ఏది ఉంటుందని చెప్పేసి కూడా ఒక మ్యాప్ ఉంది, దాన్ని బట్టి మనం ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇవి మిర్రర్స్లో కూడా చాలా హ్యూజ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇంకా మేము ఎలక్ట్రానిక్స్ సైడ్ కూడా వెళ్ళలేదు. అక్కడ ఫ్రిడ్జ్లు, టీవీ అవి ఉంటాయి కదా, అటు సైడ్ ఇంకా మేము వెళ్ళలేదు. ఇవి చూస్తూ ఉన్నాము. ఇంకా చాలా తిరిగి కూడా మేము అలసిపోయినాం కూడా అసలు. ఆ డోర్ కర్టన్స్ అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్, చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఐకియాలో నేను ఏం వస్తువులు తీసుకున్నాను అనేది కూడా ఒక వీడియో చేస్తాను మీకు, అది కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. ఇందులో అయితే చెప్పడం కుదరదు కదా. అండ్ ఇక్కడ ఇవన్నీ ర్యాక్స్ అనమాట, బీరువాలు అవి ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనం ప్రైజ్ని బట్టి ఇక మనకి ఏం కావాలనేది తీసుకోవచ్చు. దానికి సెట్ కూడా ఉన్నాయి. అట్లా కూడా కొన్ని 10%, 50% డిస్కౌంట్లో కూడా ఉన్నాయన్నమాట. అండ్ మేమేం తీసుకున్నాం అనేది కూడా ఒక వీడియో చేస్తాను, అది కూడా మీరందరూ కంపల్సరీ చూడండి. నెక్స్ట్ ఇవన్నీ ర్యాక్స్ అనమాట. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తుంటే కిడ్స్ సెక్షన్ కూడా వస్తుంది. అంటే ఇవి ర్యాక్స్ ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ కిడ్స్ సెక్షన్. ఎటు వెళ్తుంటే ఏమొస్తుందో కూడా అర్థం కావట్లేదు, వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కిడ్స్కి సంబంధించిన బెడ్స్ కానీ, కిడ్స్ స్టడీ టేబుల్స్, ఇంకా కిడ్స్కి సంబంధించిన చిన్న ర్యాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. కిడ్స్ బెడ్స్ అయితే మస్తు క్యూట్ అనిపిస్తున్నాయి, మస్తు నచ్చినాయి నాకైతే. నెక్స్ట్ ఇంకా కిడ్స్ టాయ్స్ ఇవన్నీ ఒక సెక్షన్ ఉండే ఇక్కడ. కిడ్స్ స్టడీ టేబుల్కి ల్యాంప్స్ కూడా ఇవి 299 అనమాట. ఈ టాయ్స్ చాలా బాగున్నాయి. మేము ఒక 2 తీసుకున్నాం ఇవి. మేము తీసుకున్న టాయ్స్ కానీ వస్తువులు కానీ అన్నీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ కిడ్స్ టాయ్స్. ఇవేమో 1000 రూపీస్ అలా ఉన్నాయి. ఎలిఫెంట్ ఇవి కొంచెం పెద్దవి 1000 రూపీస్, కొంచెం చిన్నవేమో 299 రూపీస్ అనమాట. కొంచెం మంచి క్వాలిటీనే మెయింటైన్ చేశారు, బాగుంది. కానీ కిడ్స్ టాయ్స్లో మాత్రం అంత కలెక్షన్ అనిపించలేదు. ఒక 5-6 అట్లున్నాయి అంతే, ఎక్కువగా లేవు కిడ్స్ టాయ్స్లో మాత్రం. ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా మేము చూసాము. ఇంకా తిరిగి అలసిపోయి మేము రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. ఇవి స్పూన్స్, ఇవి బౌల్స్ ఇవన్నీ కొంచెం తక్కువ ప్రైస్ ఉన్నాయి. సెట్ 90 రూపీస్ అట్లున్నాయి. అవి
తీసుకోవచ్చు, పర్లేదు, వాటికి ప్రైస్ అయితే పెట్టచ్చు. Moving with the motion, following the light that sets me కొంచెం యూనిక్గా డిఫరెంట్గా తీసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ ఈజీగా షాప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెల్ఫ్ బిల్ కూడా ఉంది కాబట్టి మనకి బిల్లింగ్ దగ్గర కూడా పెద్దగా లేట్ ఏం అవ్వదు. మంచిగా మనమే ఈజీగా సెల్ఫ్ బిల్ చేసుకోవచ్చు. అలా చేసుకొని వాళ్ళు కూడా బిల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్యాకింగ్ దగ్గర కూడా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, మంచిగానే ఈజీగానే చెకింగ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ డెలివరీ సర్వీస్ అనమాట. ఇక్కడ కూడా చాలా ఫాస్ట్గానే పని అంతా అయిపోయినట్టు అనిపించింది. అండ్ ఇక్కడైతే మేము తీసుకున్న ఐటమ్స్ మేము ఏం తీసుకున్నామని చెప్పేసి నేను ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా స్నాక్స్ తినేసి మేము రిటర్న్ అయిపోదామని బయలుదేరాము. కానీ ఇక్కడ ఫుడ్ అయితే నాకు అస్సలు అంతగా నచ్చలేదు, నార్మల్గానే అనిపించింది. అండ్ ఇది మా ఐకియా కంప్లీట్ వ్లాగ్ అనమాట. అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయాలి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా ఐకియా వ్లాగ్ మొత్తం. సో తిరిగి మేము కూడా మస్తు అలసిపోయినాం. ఇంకా బాయ్ అందరికీ.